2 నిమిషాలు. ఎవరది? ప్లంబర్ని వచ్చానంటీ. ఇప్పుడు అవసరం లేదని చెప్పవే. వినిపించింది కదా, వెళ్ళు. అది కాదు జనని, ఒకసారి నేను చెప్పింది విను. జనని వెళ్ళిపోయింది ఏమిటి? ఇప్పుడు ఏమిటి చేయాలి చెప్పమా? అయినా పట్టువాళ్ళని విక్రమార్కుడు వల్లే మళ్ళీ వస్తాను నేను, వదిలిపెట్టను అస్సలు నిన్ను. ఏమండోయ్? ఎవరినైనా? ఈవిడొచ్చింది ఏమిటి చెప్పమా? చక్కెర పొంగల్ ఆర్డర్ చేశారండి. చక్కెర పొంగలే? మా వారు ఆర్డర్ పెట్టుంటారు నాయన. ఈరోజు దేవి దర్శనం మరి లేదు. ఇవి ఏమి రసాలు? కింద పడిన వేరుకుంటావేంటి? అయినా అవి చిలక్కొట్లు. చిలక కొట్టియే బాగుంటాయి లేరా. ఎవరమ్మా? డెలివరీ బాయే చక్కెర పొంగల్ తీసుకొచ్చాడు. ఎవరు ఆర్డర్ చేశారట? ఇంకెవరు? నాన్నగారు. నేనేం చేయలేదే. ఎవరిదో ఏమిటో తిరిగి ఇచ్చేసేయ్. నీకేం పోయే కాలంరా, ఉచితంగా వచ్చింది వద్దనకూడదు. ఆ ఉచిత సేకరుడికి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఒక దీవెన పడాయి. పాపం ఎవరో ఆర్డర్ పెట్టుకుని ఉంటారే, వాళ్ళ ఉసురు మనకు తగులుతుంది. నేనే ఆర్డర్ చేశాలే, మర్చిపోయాను. దీనికి అప్పుడే మతిమరుపు వచ్చిందంటే ముసల్దైపోతుంది. సువత్సలా, బ్రహ్మగారి కబురు పెట్టు. నేను పోయేలోపు ఒక మంచి వరుణ్ణి చూసి దీనికి పెళ్లి చేసేద్దాం. నీ మీద నమ్మకం లేదే బామ్మ, 2 సంవత్సరాల నుంచి ఇదే చెప్తున్నావు. జనని జనని పిలుస్తుంటే వెళ్ళిపోతావేమిటి? వారం రోజులుగా నీ దగ్గర నుంచి ఫోన్ కానీ మెసేజ్ కానీ లేదు ఏమిటట? రాగానే గేటు వేసేస్తున్నావు. అసలు ఎందుకు మాట్లాడాలి నీతో? మనిద్దరం మనసిచ్చి పుచ్చుకున్నాం కాబట్టి కొంపతీసి వేరే వాడికి ఇచ్చేచ్చావా ఏమిటి? ఏమిటా మాటలు? మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించే ధైర్యం నీకు లేదు. మా ఇంట్లో మాట్లాడమంటే టైం కావాలంటావు. అందుకే నువ్వు వాళ్ళతో ఎప్పుడు మాట్లాడతావో నేను నీతో అప్పుడే మాట్లాడతా. నిన్ను కలవడానికే రకరకాల మారు వేషాల్లో వస్తున్నాను. పగటి వేషగాలు కూడా అన్ని వేషాలు వేరు. నిన్ను చూడాలని ఏదో ఒక పార్సెల్ పట్టుకొస్తే మీ అమ్మగారు చటుక్కుని పట్టుకొని లటక్కని లోపలికి వెళ్ళిపోతున్నారు. ఆయా గడపలు వేయడం కూడా నా వల్ల కావట్లేదు. ఇంకేం ధైర్యం ఉంటుంది మాట్లాడడానికి? చూడండి బిలహరి గారు, తల్లిదండ్రులకు తెలియకుండా చేసే ఏ పనైనా తప్పే కదా. మన ప్రేమ కూడా తప్పు కాకూడదంటే అందరినీ ఒప్పించాలి. మరి చిక్కుల్లో పెట్టేసింది ఏమిటి జనని? ఏ ఉద్యోగం వెలగబడుతున్నా అని మీ పెద్దలతో వచ్చి మాట్లాడను. ఆకలి వేస్తే అన్నదానానికి, దాహం వేస్తే చలివి అందడానికి వెళ్తున్నాను. ప్రేమించేటప్పుడు ఈ కారణాలు అడ్డు రాలేదా ఏమిటి? ఏమిటో అది రసాయనిక చర్య వల్ల జరిగే అసంకల్పిత ప్రతీకార చర్య. దానికి సమయం సందర్భం ఉంటుందా? మా బామ్మకి అసలే పట్టింపులు ఎక్కువ. ఆచారాలు ఒకటే కాబట్టి పర్వాలేదు, కానీ ఆదాయం మాత్రం ఖచ్చితంగా అడుగుతుంది సుమి. కొంపదీసి ఆవిడ సంబంధాలు చూస్తున్నారా? ఉంటే చెప్పు మరి. జనని జనని ఇదేమో హ్యాండ్ ఇస్తుంది, వీళ్ళ అమ్మాయేమో చక్కెర పొంగల్ లాక్కుంటుంది. ఈరోజు మధ్యాహ్నం భోజనం ఎలాగూ? శనివారం ఏడుకొండల స్వామి గతి. వాసు, తాంబూలం వేసుకుంటావేమిట్రా? నాకు అలవాట్లేదురా, నువ్వు గాని. భోజనానంతరం పంటి కింద ఆకు చెక్క వేసుకుంటే జీర్ణక్రియ రావలపిండి ఎక్స్ప్రెస్ లా పరిగెడుతుంది. బిలహరి గారు, ఆ ఆకు ఒక్కేదో ఇటు పడేయండి. వీడియో కూడా నా ప్రాణం మీదకి వేసుకొని చావు. లాభం 1 2. ఏమో జీతం వచ్చిందా? ఇది జీతం కాదు, టిప్పు. టిప్పా? టిప్పే అంత వచ్చిందంటే టిప్పుతో నువ్వు టిప్పు సుల్తాన్ అయిపోవచ్చును. ఇది నాన్న హాస్పిటల్కి, ఇది అమ్మ మందులకి, ఇదేమో వడ్డీకి. సాయి, నీలాంటి కొడుకుని కన్నందుకు ఆ తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు కదా. తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి. పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా, విశ్వధాభిరామ వినరవేమ. ఆహా, వేమన గారి పద్యం బేషుగ్గా చెప్పావు. సాయి, ఓనర్ గారి భార్య ఏమిట్రా నాకు లైన్ వేస్తుంది? అది ఓనర్ గారి భార్య కాదు, ఓనరే. మొన్న కూడా ఇంతే, గోరింటాకు పెట్టుకుందా రా అని పిలిచాడు.
ముగ్గు పిండుందా? నన్ను ముగ్గు పిండి అడుగుతానేమిట్రా? నేను లేనప్పుడు మీరు ఏం చేస్తున్నారో మాకేం తెలుసండి. ఒరే మలపత్రాసుడా, ఒక్క పిడుగుద్దిచ్చానంటే ముల్లోకాలు కనిపిస్తాయి. ముగ్గు పిండి మా దగ్గర ఎందుకు ఉంటుందండి? రీల్స్ చేస్తున్నాను రా. మా ఆవిడని అడిగితే ఏదో తేడాగా చూసింది. అమ్మా, మీరేంటండి భోజనాల తర్వాత బాటిల్ తీశారు? ఇంట్లో కష్టం, ఇక్కడైతే మన ఇష్టం. ఇలాంటివన్నీ మేము ఎంకరేజ్ చేయమండి. అదే నా డౌటు. మీరు పార్టీలు చేసుకోవట్లేదు, టయానికి రెంట కట్టేస్తున్నారు. మంచి టెనెంట్లు దొరికితే ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతారేంటండి బాబు. దురద సుఖం గోక్కున్నదాకా తెలియదని. వాసుకేమైంది అలా పైకి చూస్తున్నాడు? అంటే ప్రేమలా పడ్డాడు బిడ్డ. ఎరా వాసు, నాకంత అదృష్టం లేదురా. ఏ నీకేం తక్కువ? చెప్పరా వాసు. రాసి పెట్టలేదు అంతే. అంటే ఇంతవరకు ఎవరిని నువ్వు లవ్ చేయలేదా? చేశాను. ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన కొత్తలో తను చూశాను. చాలా అందంగా ఉంటుంది. ఒకరోజు ధైర్యం చేసి ప్రపోజ్ చేశాను. రే గాడిదా, అట్టగాడిదలా ఎంతసేపు పడుకుంటావురా? లేలే. ఆల్రెడీ గాడిద అనేసావు కదమ్మా, మళ్ళీ కంచర గాడిద అడ్డగాడిద అని సర్వనామాలు ఎందుకు? ఆల్రెడీ 9 అయిపోయింది తెలుసా? లేలే. ఏంటమ్మా నువ్వు? వేరే కంట్రీస్లో ఎంత ప్రేమగా నిద్ర లేపుతారు. గుడ్ మార్నింగ్ మై డియర్ సన్, హ్యావ్ ఎ గ్రేట్ డే అని. నువ్వు ఉన్నావు గాడిద, కుక్క, పంది పొరులినట్టు పడుకున్నావని. అయితే ఆ కంట్రీస్కి వెళ్ళిపోరా? ఏమైంది ఇప్పుడు? అది ఇది అని ఏదో ఒకటి అంటుంటావు. మా కాఫీ ఇవ్వా? పాలేవు. ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమా, ఆఫీస్కి వెళ్తున్నావా? లీవ్ పెట్టా. ఎందుకు? ఓ ఫ్రెండ్ కలవాలని. అమ్మాయా అబ్బాయా? ఏ జెండర్ అయితే ఏంటమ్మా? నువ్వు ఏ అబ్బాయితోనన్నా తిరుగు మాట్లాడు. అమ్మాయి అయితే మాత్రం మన క్యాస్టే అయ్యుండాలి. ఏంటి ఫ్రెండ్స్ లో కూడానా? ఏమ్మా వచ్చేసావా? ఉండు, బావను లిఫ్ట్ దగ్గరకు పంపిస్తాను, లగేజ్ మోసుకొస్తాడు. ఇదేదో లొకేషన్ ఆంటీ, రాంగ్ అడ్రస్కి వచ్చాను. లొకేషన్ కరెక్ట్ గానే ఫాలో అయ్యావా? బావ పెట్టిన లొకేషన్లోనే ఉన్నాను. ఏ లొకేషన్ పెట్టావురా? అక్కడ తిట్టేమా? అక్కడే ఉండమ్మా, విని పంపిస్తాను. సరే ఆంటీ, వెయిట్ చేస్తాను. వెళ్ళి పూజను తీసుకురాపా, వెళ్ళ. అదొకటే తక్కువ. హలో, మనం ఈరోజు కలుద్దాం అనుకున్నాం, గుర్తుందా? కాసేపట్లో ఫ్రీ అయిపోతా. ఎక్కడికి రావాలో చెప్పు. సరే, లొకేషన్ ఫిక్స్ చేసి కాల్ చేస్తా. సరే. హాయ్ బావా. సారీ, కొంచెం లేట్ అయిపోయింది. ఈ లొకేషన్ పెట్టావేంటి? అంటే రాత్రి తాగింది ఎక్కడే, అమ్మ ఫోన్ చేసినప్పుడు ఎక్కడ నుంచి లొకేషన్ పంపించా. లగేజ్ తీసుకెళ్ళి కార్లో పెట్టు. నన్నే వెయిట్ చేస్తావా? నువ్వు ఊరు వచ్చావా, ఊరు వదిలేసి వచ్చావా? అంటే క్లాత్స్, చెప్పులు, కాస్మెటిక్స్ ఇవన్నీ ఉంటాయి కదా బావా, ప్లీజ్. వీటిని మోసుకు రాకూడదే, పార్సిల్ చేసి ట్రాన్స్పోర్ట్లో వేయాలి. అత్తయ్య మావ ఎలా ఉన్నారు? బాగున్నారు.
మా ఇంటికి రావడానికి బాగానే ఒప్పించావే మీ పేరెంట్స్ని. మా నాన్న ఒప్పుకోలేదు, మరి అమ్మ ఒప్పుకుంది. ఇంకా మావయ్య అత్తకు భయపడుతున్నారా? అది అండర్స్టాండింగ్. మీ డాడీ ఎక్కడ ఉంటున్నారు? ఈ ఊర్లోనే వేరే ఇల్లు తీసుకున్నారు. అవును, ఇంటర్వ్యూ ఎప్పుడు? ఈరోజే. పార్టీ లేదా పూజ? జాబ్ రావాలి, 1 month అయ్యాక శాలరీ రావాలి, అప్పుడు ఇస్తా. అది శాలరీ పార్టీ, ఇది జాబ్ వచ్చినందుకు పార్టీ. రెండు అలా కలపకూడదు. యు నో వాట్, నాకు మందు తాగే అబ్బాయిలంటే నచ్చదు. నాకు తాగే అమ్మాయిలు నచ్చరు. హలో, ఏంటి టింగరంగట్లో వెళ్ళిపోతున్నావు? ఓ, ఏ ఫ్లోర్? 6th floor. ఓకే. ఈ లగేజ్ ఇందులోనే ఉంచినా, జాబ్ రాకపోతే తిరిగి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఎవడ మోసుకొస్తాడు? నువ్వు ఉన్నావు కదా, మోసుకొచ్చి. ఏటి పెసదు, ఇల్లు ఖాళీ చేస్తున్నారా? లేదండి, ఇంటికి గెస్ట్ వచ్చారు. అబ్బో, ఇంత లగేజ్ ఉందంటే కనీసం 10 మంది అన్న వచ్చుంటారు. ఏటి విశేషం? నేనే పెద్ద మనిషి అయ్యానండి. ఈరోజే ఫంక్షన్. మధ్యాహ్నం భోజనంకి వచ్చాడే. ప్రతిదీ కావాలి ఎవరికి. ఓరి డేటకారాన్ని ఇసుకలారి గుద్దయ్యా. ఒరే, అర్జెంటుగా ఫస్ట్ బస్సుకే బయలుదేరి రమ్మన్నావంటే ఏం ఘనకార్యం చేసావు? నాన్నగారు, నేను కొంపతీసి నువ్వు కూడా వానరోధం మీద మనసు పడ్డావా ఏమిటి? నాన్నగారు, నేను నెక్కార్సిన మగాన్నండి. అవును, అందుకే ఎవ్వడూ పిల్లనివ్వట్లేదు. ఉభయ గోదావరి జిల్లాలో నీకు సంబంధం చూడడానికి వెళ్తే పిచ్చిదాయి కూడా పారిపోతోంది. నేను ఇక్కడ ఒక అమ్మాయిని ప్రేమించానండి. నువ్వు ప్రేమిస్తే సరిపోతుందా? ఆ అమ్మాయి కూడా 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 ఆ? ఆ? ఓరి నీ నోట్లో పంచదార కొట్ట, మరి చెప్పవేరా? ఒరేయ్, ఇవాళ షష్ఠి మధ్య. ఒరేయ్, ఇవాళ చాలా శుభదినంరా. ఇప్పుడే వెళ్ళి మాట్లాడి ముహూర్తాలు పెట్టుకొచ్చేద్దాం. నాన్నగారు, లేడీకి లేచిందే పరుగు అన్నట్టు ఇప్పుడే చెప్తే అప్పుడే పెళ్ళి అంటారేమిటండి? ఆలస్యం అమృతం విషం అన్నారు. నీ విషయంలో 60 నిమిషం కూడా లేట్ చేస్తే అది నన్ను తినేస్తుంది. ఇంకేం మాట్లాడదు, పదా. మనం వస్తున్నామని పెళ్లివారికి ముందుగానే చెప్తే కొంచెం మర్యాదపూర్వకంగా ఉంటుంది. ఇప్పుడే ఫోన్ చేస్తాను, ఆగండి. ఆ జనని నేనే. నాన్నగారు మన వివాహానికి అంగీకరించారు. నేను నాన్నగారు బయలుదేరి వస్తున్నాం. ఈరోజు వచ్చి మీ తల్లిదండ్రులతో మాట్లాడదాం అంటున్నారు. ఇప్పుడే బయలుదేరుతున్నాం. సరే సరే, చెప్పేశానండి. ఇలా ఆకాశవాణి హెచ్చరికలు ముందే చెప్పేస్తే వియాల వారి గురించి మనకేం తెలుస్తుందిరా? వాళ్ళది కూడా మనలాగే సాంప్రదాయమైన కుటుంబం నాన్నగారు. అవును, ఆ అమ్మాయి కూడా రీల్స్ పిచ్చి లేదు కదా? నాన్నగారు, మీరు ఇలా అంటారే కానీ అసలు ఈ కాలంలో పుట్టాల్సిన అమ్మాయే కాదండి. కొంపతీసి నీకంటే వయసులో పెద్దవాడిని ప్రేమించావుంటారా వెదవా? మేమన్నిటికీ అపరాధ్య ప్రమాణాలే. ఆ అమ్మాయిని చూస్తే అమ్మని చూసినట్టే అనిపిస్తుంది నాన్నగారు. అవునా? మరి ఇంకా ఆలస్యం దేనికిరా? పదా, వెళ్దాం. పదా పదా. మా అమ్మాయి ఒక్క మాట కూడా చెప్పలేదండి. మాకు మాత్రం తెలిసా ఏమిటండి? 4 బీక్తే అప్పుడు చెప్పాడు మా వెదవ. ఉన్నపళంగా పెళ్లి చూపులని చెప్పారు. పలహారాలు చేయడానికి వ్యవధి సరిపోలేదు. ఏం పర్లేదమ్మా, అయినా పలహారాల కోసం వచ్చావా? కోడలు పిల్లలు చూసి ఖాయం చేసుకోవడానికి వచ్చాం. మా అమ్మాయిని చెప్పడం కాదు కానండి. కొంపతీసి మీ అమ్మాయి కాదా ఏమిటి? నాన్నగారు, కూతురు గొప్పతనం గురించి చెప్పడానికి ముందు మాట సమీకరణాలు ఆయన వాడారు. దాన్ని కూడా మీరు వక్రీకరిస్తే ఇంకా నాకు వివాహం అయినట్టే. అట్టే అట్టే. మీరేదో చెప్పబోయారు. మా అమ్మాయిని చెప్పడం కాదు కానండి. మళ్ళీ అదే మాట. అది వదిలేసి విషయం చెప్పండి. పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు, గుళ్ళు, గోపురాలు. పెద్దల మాట జవదాటదనుకోండి. జవదాటకుండానే మా వారి దాకా చేరింది ఏమిటండి? చూడండి, మాకు కట్న కానుకలు ఏమీ అక్కర్లేదు.
మీ ఇంటి లక్ష్మిని మా ఇంటికి పంపించండి, అంతే చాలు. వాళ్ళ ఇంటి లక్ష్మిని పంపించమంటున్నారు, ఇది ఒక రకంగా ఇండైరెక్ట్ గా కట్నం అడుగుతున్నట్టే కదా. ఇలా అసందర్భంగా మాట్లాడడం వల్లే నా అంతటి వాడివి కాలేకపోతున్నావు. అమ్మా ఇంట్లో లేదా అమ్మా? వచ్చేసిందండి. అమ్మా టీ పట్టుకురావే. రంబొస్తుంది అనుకుంటే రథం వచ్చింది ఏంటి నాన్నగారు? కొంపదీసి ఈవిని ప్రేమించేవేంట్రా? మా అమ్మగారండి. నమస్కారం అండి. నమస్కారం అండి. అస్తు అస్తు. ముందే ఈ విషయం చెప్పడం మంచిది కాబట్టి చెప్తున్నాను. వీడు కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు. మహానుభావులు అంతే, ఎంత గొప్పవాళ్ళైనా ఓ మచ్చ ఉంటుంది. అమ్మాయి తీసుకొస్తానండి. కూర్చోవే. పేరేమిటమ్మా? జనని. పేరు పెట్టుకుంటే సరిపోదు, భూదేవంత ఓర్పు ఉండాలి. నాకు సందేహం, అడగవచ్చునా? వద్దు. అడగనివ్వండి అన్నయ్య గారు, తప్పే ఉంది. నీకు తెలీదమ్మా, ఇంత ముందు పెళ్లి చూపులకి వెళ్తే అమ్మాయి పంకు తీసిందని వంక పెట్టి వచ్చేసాడు వెధవా. ప్రేమించుకున్నారు కదా, ఇక మొగమాటం దేనికి? నువ్వు అడుగు బాబు. అలాగే నీ కర్మ. జననే పువ్వులు పెట్టుకుంది, అత్తగారు పువ్వులు పెట్టుకున్నారు, మీరు మాత్రం పెట్టుకోలేదేం బామ్మగారు? ఆర్భాటాలన్నీ ఆయనతోటే పోయినాయి నాయనా. సంవత్సరం క్రితమే నాన్నగారు కాలం చేశారండి. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు. మీరు మాత్రం నలుగురికి చెప్పి వెళ్ళండి బామ్మగారు. పెళ్ళింట్లో చావు ముచ్చట్లేమిటి? చూడమ్మా, మీకు మా సంబంధం నచ్చినట్లయితే ఆకు ఒక్క పెట్టి మాకిచ్చేయండి, అదే తాంబూలం అనుకుంటాం. ఇదిగో పెళ్లి మాత్రం తూతూ మంత్రంగా చేయకూడదు. ఎంత మాట? పెళ్లి మాకున్న దానిలో ఘనంగా జరిపిస్తాం. అబ్బాయి కూడా మాకు బాగా నచ్చాడు. ఏం సువత్సలా? ఏమైంది సువర్చలా? నీ మొహం చూడగానే ఆవిడ వాంతులు చేసుకుంటుంది ఏమిట్రా? నాకు మాత్రం ఏం తెలుసు నాన్నగారు. జనని రే గాడిదా, అడ్డగాడిదలా ఎంతసేపు పడుకుంటావురా? లేలే. ఆల్రెడీ గాడిద అనేసావు కదమ్మా, మళ్ళీ కంచర గాడిద అడ్డగాడిద అని సర్వనామాలు ఎందుకు? ఆల్రెడీ 9 అయిపోయింది తెలుసా? లేలే. ఏంటమ్మా నువ్వు? వేరే కంట్రీస్లో ఎంత ప్రేమగా నిద్ర లేపుతారు, గుడ్ మార్నింగ్ మై డియర్ సన్, హ్యావ్ ఎ గ్రేట్ డే అని. నువ్వు ఉన్నావు గాడిద, కుక్క, పందిపూరులాంటి పడుకున్నావని.
అయితే ఆ కంట్రీస్కి వెళ్ళిపోరా, ఏమైంది ఇప్పుడు? అది ఇది అని ఏదో ఒకటి అంటుంటావు. మా కాఫీ ఇవ్వా. పాలేవు. ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమా, ఆఫీస్కి వెళ్తున్నావా? లీవ్ పెట్టా. ఎందుకు? ఓ ఫ్రెండ్ కలవాలని. అమ్మాయా అబ్బాయా? ఏ జెండర్ అయితే ఏంటమ్మా? నువ్వు ఏ అబ్బాయితోనన్నా తిరుగు మాట్లాడు, అమ్మాయి అయితే మాత్రం మన క్యాస్టే అయ్యుండాలి. ఏంటి ఫ్రాన్స్ లో కూడానా? ఆ. ఏమ్మా వచ్చేసావా? ఉండు, బావను లిఫ్ట్ దగ్గరకు పంపిస్తాను, లగేజ్ మోసుకొస్తాడు. ఇదేదో లొకేషన్ ఆంటీ, రాంగ్ అడ్రస్కి వచ్చాను. లొకేషన్ కరెక్ట్ గానే ఫాలో అయ్యావా? బావ పెట్టిన లొకేషన్ లోనే ఉన్నాను. ఏ లొకేషన్ పెట్టావురా? అక్కడ తిట్టేమా? అక్కడే ఉండమ్మా, విని పంపిస్తాను. సరే ఆంటీ, వెయిట్ చేస్తాను. వెళ్ళి పూజను తీసుకురాపా, వెళ్ళ. అదొకటే తక్కువ. హలో, మనం ఈరోజు కలుద్దాం అనుకున్నాం, గుర్తుందా? కాసేపట్లో ఫ్రీ అయిపోతా. ఎక్కడికి రావాలో చెప్పు. సరే, లొకేషన్ ఫిక్స్ చేసి కాల్ చేస్తా. సరే. హాయ్ బావా. సారీ, కొంచెం లేట్ అయిపోయింది. ఈ లొకేషన్ పెట్టావేంటి? అంటే రాత్రి తాగింది ఎక్కడే, అమ్మ ఫోన్ చేసినప్పుడు ఎక్కడ నుంచి లొకేషన్ పంపించా. లగేజ్ తీసుకెళ్లి కార్లో పెట్టు, నన్నే వెయిట్ చేస్తావా? నువ్వు ఊరు వచ్చావా, ఊరు వదిలేసి వచ్చావా? అంటే క్లాత్స్, చెప్పులు, కాస్మెటిక్స్ ఇవన్నీ ఉంటాయి కదా బావా, ప్లీజ్. వీటిని మోసుకు రాకూడదే, పార్సిల్ చేసి ట్రాన్స్పోర్ట్లో వేయాలి. అత్తయ్య మావ ఎలా ఉన్నారు? బాగున్నారు. మా ఇంటికి రావడానికి బాగానే ఒప్పించావే మీ పేరెంట్స్ని? మా నాన్న ఒప్పుకోలేదు, మరి అమ్మ ఒప్పుకుంది. ఇంకా మావయ్య అత్తకు భయపడుతున్నారా? అది అండర్స్టాండింగ్. మీ డాడీ ఎక్కడ ఉంటున్నారు? ఈ ఊర్లోనే, వేరే ఇల్లు తీసుకున్నారు. అవును, ఇంటర్వ్యూ ఎప్పుడు? ఈరోజే. పార్టీ లేదా పూజ? జాబ్ రావాలి, 1 month అయ్యాక శాలరీ రావాలి, అప్పుడు ఇస్తా. అది శాలరీ పార్టీ, ఇది జాబ్ వచ్చినందుకు పార్టీ. రెండు అలా కలపకూడదు. యు నో వాట్, నాకు మందు తాగే అబ్బాయిలంటే నచ్చదు. నాకు తాగే అమ్మాయిలు నచ్చరు. హలో, ఏంటి టింగరంగట్లో వెళ్ళిపోతున్నావు? ఓ, ఏ ఫ్లోర్? 6th floor. ఓకే. ఈ లగేజ్ ఇందులోనే ఉంచినా, జాబ్ రాకపోతే తిరిగి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఎవడ మోసుకొస్తాడు? నువ్వు ఉన్నావు కదా, మోసుకొచ్చి. ఏటి పెసదు, ఇల్లు ఖాళీ చేస్తున్నారా? లేదండి, ఇంటికి గెస్ట్ వచ్చారు. అబ్బో, ఇంత లగేజ్ ఉందంటే కనీసం 10 మంది అన్న వచ్చుంటారు. ఏటి విశేషం? నేనే పెద్ద మనిషి అయ్యానండి. ఈరోజే ఫంక్షన్, మధ్యాహ్నం భోజనంకి వచ్చాడే. ప్రతిదీ కావాలి ఎవరికి. ఓరి డేటకారాన్ని ఇసుకలారి గుద్దయ్యా. ఏమిటే బామ్మ, ఉన్న పలంగా రమ్మన్నామని తులసి తీర్థం పట్టుకొని వచ్చేసాను. పుచ్చేసుకుంటావేమిటి? దానికి ఇంకా టైం ఉంది లేరా, ముందు వీళ్ళ సంగతి తెలుసు. ఇప్పుడు విడాకులేమిటి బాబాయ్? అందుకే నిన్న కోర్టు ముందు నుంచి వెళ్ళొద్దని చెప్పాను. విడాకులని ఎవరన్నారా? మరి మీ పిన్ని నీళ్ళొసుకుంది, తర్వాత సబ్బు రాసుకుని స్నానం చేస్తుంది. ఇప్పుడు ఏమిటట? నాకు తమ్ముడు పుడతాడట. మీ తాతగారు మళ్ళీ పుడుతున్నారా? ఏ ఒక్కసారి సరిపోలేదా? మళ్ళీ మళ్ళీ పుట్టడానికి ఆయన ఏమైనా అవతార పురుషుడా? కొంప తీసి నిజమా ఏమిటి?
అవునరా, మీ పిన్ని కొంచెం తొందరపడింది. మీరు చేసిందేమిటో తప్పో ఒప్పో వద్దనుకుంటున్నాంరా. క్యాన్సిల్ చేయడానికి అదేమైనా జొమాటో ఆర్డర్ అనుకున్నావా? మీరు వద్దనుకుంటుంది ఒక నిండు ప్రాణాన్ని. ఆ రోజుల్లో పిల్లలకి పెళ్ళయ్యాక తల్లి కూడా మళ్ళీ తల్లి అయ్యేది. అప్పట్లో విరివిగా కంటూ ఉండేవారు. అవును, దీనికి సంబంధం వచ్చిందని విన్నాను. అబ్బాయి నచ్చాడే? వాళ్ళ నాన్నగారికి మీ పిన్ని తల్లవడం నచ్చలేదురా. ఆయనకెందుకు నచ్చలేదుట? శ్రీమంతం దగ్గరుండి చేయించమని కండిషన్ పెట్టావా ఏమిటి? పోనీలేవే, మీ వదిన ఆఫీసులో లక్షణమైన కుర్రాడు ఉన్నాడు, మాట్లాడి చూస్తాలే. నేను బిలహరినే పెళ్లి చేసుకుంటాను. శుభం. పిన్ని శ్రీమంతం నీ పెళ్లి ఒకే పందిట్లో చేస్తే ఖర్చులు కూడా కలిసి వస్తాయి. ఏమంటావే బామ్మ? మనీ మేనేజ్మెంట్ లో నిన్ను కొట్టేవాళ్ళు లేడురా చలపాయ్. మన గొప్పలు మనం చెప్పుకోకూడదే బామ్మ, లోకం హర్షించదు. కొన్ని రోజులు మా పుట్టింటికి వెళ్ళొస్తాను అత్తయ్య గారు. మా ఆయన నా కళ్ళ ముందే పుట్టాలి, ఆ వైభవం నేను దగ్గరుండే జరిపించాలి. నువ్వు ఇక్కడే ఉండాలి. కుదరదు. నిజమే సువత్సల, ఈ విషయం మీ ఊళ్ళో వాళ్ళకి కూడా తెలిసిపోతుంది. చలపాయ్, మీ పిన్ని గురించి ఎవరికీ చెప్పకు. నువ్వు ముందు తల కింద టెలిఫోన్ డైరెక్టరీ పెట్టుకోవడం మానే. ఊరందరికీ ఫోన్ చేసి నువ్వు చెప్పి ఇప్పుడు నన్నంటావేమిటి? అసలు ఇప్పుడు మీ సమస్య ఏమిటి బాబాయ్? ఎన్ని రోజులు ఉండిపోతామో తెలీదు. పుట్టే పిల్లోడు బాగోగులు మా తర్వాత ఎవరు చూసుకుంటారు? పిన్ని, మీకు వారసుడు కావాలి. ఒకవేళ ఆడపిల్ల పుడితే నాకు పిల్లలు లేరు కాబట్టి నాకు ఇచ్చేయండి, పెంచుకుంటాను. నీ పిండా కూడా మీ ఆవిడ సంపాదన మీద తింటున్నావు. నువ్వెలా పోషిస్తావురా ఎధవాయ్? బామా, చలపాయ్, చల్లాయి పుట్టిన వేళ విశేషం. కోర్టులో పెండింగ్ లో ఉన్న జాబ్ తిరిగి వచ్చేస్తుందేమో. మీ తాత పోలికలు రాకపోతే నీకే ఇచ్చేస్తారా? వాటిని పోలికలు అనకూడదే బామ్మ, ఆనవాళ్ళు అనాలి. 4.5 అడుగుల ఎత్తు, గ్రహణం మూరని గుత్తగా తీసుకొచ్చినట్టుగా ఆ మూతి, అదో ఆకారం, దాని మీద నీకు మమకారం. అయినా నీ పిచ్చిగాని గరుడ పురాణంలోని శిక్షలన్నీ పూర్తవకుండా వచ్చాడానికి ఆయన ఏమైనా పుణ్యాత్ముడా? మీ తాత గురించి అలా మాట్లాడితే నీకు పుట్టగతులుండవురా. ఒక్కసారి పుట్టినందుకే చంపుకు తింటున్నావు. నీ గొడవ ఎక్కువైపోతుంది బామ్మ. వాళ్ళిద్దరికి మాట్లాడుకునే అవకాశం లేకుండా చేస్తున్నాం. దానికున్న బుర్ర కూడా నీకు లేదే. ఆడపిల్ల పుడితే నేను పట్టుకుపోతాను, దానికి ప్రిపేర్ అయి ఉండండి. పదవే జనని. అయ్యో, బామ్మ ఉండిపోయింది. బామ్మ మెట్లు జారి పుణ్యం కట్టుకుంటుంది లేవే. నువ్వు పద. ఎప్పుడో పొద్దున్ననగా తిన్నాను. హోటల్ ఉరాయ్, ఉరాయ్, చలపాయ్, ఆగండిరా. వదిన్ ఎందుకు తీసుకురాలేదు? ఏమిటి చెప్పమంటావు? పిల్లల కోసం రోజుకో గుడి, పూటకో పూజ చేస్తుంది. కొందరిది కష్టం, ఇంకొందరిది కర్మ. బాధపడకు చలపాయన్నా, చెల్లి పుడితే నువ్వే పెంచుకో. దానికి బామ్మ ఒప్పుకోవట్లేదు కదే. బామ్మ అలానే అంటుంది, నువ్వేం పట్టించుకోకు. బిలహరా, ఏమిటి ప్రేమ? బావగారు, మీరు వచ్చిన వేళ విశేషం. జానే, మా నాన్నగారు మన పెళ్లికి ససేమిరా అంటున్నారు. నేను కూడా సిద్ధంగా లేను బిలహరి. ఆవిడ తల్లయింది, ఈవిడ పెళ్లికి రెడీ అయిందని అందరూ అంటున్నారు. మీ నాన్నను ఒప్పించే బాధ్యత నీది. ఏమిటి ఒప్పించేది? నా కాబోయే అత్తగారు గర్భవతి అయిందని తెలిస్తే లోకం అంతా ఏకి పారేస్తుంది. మా నాన్నగారు మీ పేరు వినగానే ఏదో పర్వతాలు పెకలించుకుంటున్నట్టుగా విచిత్రంగా వాంతులు చేసుకుంటున్నారు. మా స్నేహితులందరూ వెక్కిరిస్తున్నారు. మన పెళ్లి గురించి ఆలోచించడానికి వ్యవధి దొరికింది కదా. ఈలోగా నువ్వు ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టు. మళ్ళీ ఊరు వెళ్ళిపోతున్నాను కదా. మా నాన్నగారు నన్ను హౌస్ అరెస్ట్ చేయడానికి ఊరు రమ్మని పిలిచారు. అయ్యో రామా, ఇంటికి పిలిచి మరీ హౌస్ అరెస్ట్ చేస్తారా ఏమిటి? మా నాన్నగారు అంతే, అన్ని చెప్పే చేస్తారు. వెళ్తూ వెళ్తూ ఆ ఓనర్ వెసవని గట్టిగా మందలించి వెళ్లారు. ఆయన ఏం చేశారు పాపం? ఆ బోడిగుండు మీద విగ్గి పట్టుకుని వికృతి విన్యాసాలని చేస్తున్నాడు. ఏదో ఒకటి చేయి బిలహరి, లేకపోతే ఆ రొయ్యి మీసాల వాడికిచ్చి నాకు పెళ్లి చేసేస్తారు. నువ్వు ప్రతిసారి ఆ చేపల బజార్ ఓపెన్ చేసావుకు. ఏమి వాళ్ళందరికీ రొయ్యి మీసాలు నచ్చాగా నీ పీతబూర నచ్చలేదా ఏమిటి? ఆలయ ప్రాంగణంలో అశుద్ధపు మాటలేమిటి?
నువ్వు అన్నట్టు శ్రీకాళహస్తిలో రాహుకేతువుల పూజ జరిపించు, దోషం ఇట్టే పోతుంది. కుదరదుగా. నన్ను హౌస్ అరెస్ట్ చేయడానికి మా నాన్నగారు ఊరు రమ్మన్నారుగా. ఏమిటో ఒక్క ఆలోచన తట్టి చావట్లేదు. ఇలా చూడు బిలహరి, హనుమంతుల వారు కూడా 100 యోజనాలు దాటడానికి ఆలోచనలో పడ్డారట. కానీ ఆయన శక్తి సామర్థ్యాలు తెలియగానే క్షణాల్లో సీతమ్మ వారిని చేరుకుని లంకా దహనం చేశారు. ఆయనంటే మహాపురుషుడు, శబ్ద బ్రహ్మ, పరమ రామభక్తుడు. మరి నేను గడ్డ పెరుగు గొంతుకు అడ్డం వచ్చే వరకు తినే ఒక కునుకు తీస్తాను. నా వల్ల అవుతుందా? ఆయన్ని తలుచుకొని సంకల్పించుకుంటే సరి. నేను కూడా 18 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయిస్తాను. సరే మరి, అమ్మకి పాలల్లో కుంకుమ పువ్వు కల్పించే టైం అయింది. నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త బిల్హరి. జానీ, ఆవిడకేమో కుంకుమ పువ్వు, నా బతికేమో కాలీఫ్లవరు. ఈ ఏడుకోండ్ల వాడా, నువ్వే చూసుకోవాలి మరి. ఇంటర్వ్యూ అయిపోయిందా? జాబ్ వచ్చిందా? పిలిస్తే నేనే వచ్చావనిగా ఆఫీస్ దగ్గరికి. ఎందుకు లోపలికి వచ్చేసావు? వెళ్దామా? బ్రేకప్పా? ఆంటీకి చెప్పేస్తా. వద్దు. ఏ, ఫ్రెండ్లీగానే ఉంటారు కదా, చెప్తే ఏమవుతుంది? మా అమ్మ క్యాస్ట్ ఫీలింగే. ఆంటీది కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజే కదా. అందుకే గొడవలు అవుతున్నాయని, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ వల్ల అభిప్రాయ భేదాలు వచ్చాయని ఆవిడ నమ్ముతుంది. ఓ ఓకే. అమ్మాయి పేరేంటి? తన పేరు నేను మళ్ళీ తలుచుకోవాలనుకోవట్లేదు. డోంట్ వరీ బావా, బ్రేకప్ పార్టీ ఇస్తాలే. థ్యాంక్స్. ఇప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావా? నేను ఆల్రెడీ డిప్రెషన్లోనే ఉన్నాను. ప్లీజ్ బావా, సాడ్ సాంగ్స్ లాంటి పెట్టకు. ఇళయరాజా సాడ్ సాంగ్స్ కొట్టిందేమో అలాంటి లవ్ ఫెయిల్యూర్స్ కోసం. ఎంత ప్రేమించి అంత అన్ని. హలో, అసలు తను మాకెంతసేపు ఈ టార్చర్? నీకేం తెలిసే లవ్ గురించి? I'm on a love deadline. Gotta make it to you. I'm running out of time. I'm trying to find a way to make you mine. I'm on a love deadline. I gotta make it. Don't wanna lose you. I'm on a love deadline. Got till the end of the night to find you. Hey, I'm on a tight love schedule and it's overdue. I wasn't really looking until I saw you and love deadline. I count the minutes. Always in the game. The sky's a limit. రే గాడిదా, అట్టగాడిదా? What mommy? What do you want? You wanna dance with me? సౌండ్కి నిద్ర పట్టట్లేదురా. డిస్టర్బెన్స్ ఉంది. See, this is my hall, my space. I can do whatever I want. To you before the end of the ఏంట్రా నీ కోల? నీ హాలు, నీ రూము, నీ స్పేసా? Yes, mom. deadline. సౌండ్ వచ్చిందా చర్మం మొలిచేస్తా. Huh. నిద్ర పట్టట్లేదు. నీ అయ్యా,
సరిపోద్ది. ఆంటీ కాలు పట్టుకోండి అయిపోయింది 2 minutes. అయిపోయిందా? గోరు ముద్దలు పెడుతున్నారే లాస్ట్ ముద్ద అయిపోయింది అనడానికి. ఇద్దరు కలిసి కన్న కొడుకులు చంపేస్తారా? పూజ ఆంటీ ఇంకో ట్రైల్ వేద్దామా? ఏంటి ఇంకో ట్రైల్ వేసేది? ఏదో విండో షాప్ మొక్కలు మీరునే వెళ్ళండి.